టీ20 వరల్డ్ కప్ని టీమిండియా గెలుచుకోవడంతో అందరికంటే ఒకంత ఎక్కువ సంతోషంగా ఉన్నాడు లెజెండ్ రాహుల్ ద్రావిడ్. తాను ప్లేయర్గా కెప్టెన్గా ఉన్నప్పుడు సాధించని ట్రోఫీని కోచ్గా భారత జట్టుకు అందించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. ఆటగాడిగా సుదీర్ఘకాలం దేశానికి సేవలందించాడు దివాల్. బ్యాటర్గా ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. కెప్టెన్గాను ఎన్నో కఠిన సిరీసుల్లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే ఎన్ని విజయాలు చూసినా వరల్డ్ కప్ అందుకోవాలనుకునేది మాత్రం అతడి తీరని కలగానే మిగిలిపోయింది. కోచ్గానైనా అందులో సఫలమవుతాడని అనుకుంటే అందులోనూ నిరాశే మిగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్స్ వరకు వెళ్లి ఖాళీ చేతులతో తిరిగొచ్చింది రోహిత్ సేన. WTC వన్డే వరల్డ్ కప్ మిస్ అయినా ఇటీవల టీ20 ప్రపంచ కప్తో ద్రవిడ్ కళ నెరవేరింది. జట్టుతో ఇన్నాళ్లు ట్రావెల్ అవుతూ వెనక నుంచి నడిపించిన దివాల్ అనుకున్నది సాధించాడు. అయితే భారత్ కప్పు కొట్టిన ద్రవిడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడం అభిమానులని బాధకు గురిచేసింది. పదవీ కాలం పూర్తవడం, వరల్డ్ కప్ డ్రీమ్ కూడా నెరవేరడంతో ఆ పోస్ట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. అయితే తదుపరి ద్రవిడ్ ఏం చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. భారత్ క్రికెట్కి సంబంధించి ఇంకేమైనా బాధ్యతలు తీసుకుంటాడా, ఏదైనా ఇతర జట్టు కోచ్గా వెళ్తాడా అనే దానిపై క్లారిటీ లేదు. ఈ సమయంలో ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ జట్టుకు మెంటర్గా రమ్మంటూ కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ నుంచి ద్రవిడ్కి భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఈ సీజన్లో కేకేఆర్కి మెంటర్గా ఉన్న మరో లెజెండ్ గౌతమ్ గంభీర్ ఆ పోస్ట్ను వేయడం ఇప్పుడు ఖాయంగా మారింది. గౌతమ్ గంభీర్ భారత టీంకి హెడ్ కోచ్గా నియమితుడు అవడంతో ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ పదవి ఖాళీగా ఉంది. మరి ఆ పదవిని ద్రవిడ్ స్వీకరిస్తాడా, లేదంటే బీసీసీఐ తరపున ఇంకేదైనా బాధ్యత పదవిని అందుకుంటాడా వేచి చూడాలి.